మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని ఆ చక్ర రక్షకుల్ని తెలుగులో లోలటకాళ్ళు అంటారండి. మనం ఎంతకాలమైంది ఈ భాష మర్చిపోయి అన్నిటికీ ఇంగ్లీష్ మీదో సంస్కృతం మీదో ఉర్దూ మీదో హిందీ మీదో ఆధారపడిపోతున్నాం. కానీ బంగారం లాంటి తెలుగు భాషని మనం బతికించుకోవాలి, ఉద్ధరించుకోవాలంటే తిక్కన గారి భారతం చాలండి. ఆ ఒక్క మహానుభావుడు చాలు, ఇంక వేరే అక్కర్లేదు. ఎందుకంటే 15 పర్వాలు నిజంగా ఆయన పాల్పడడం మన అదృష్టం. తిక్కన పదప్రయోగ కోసం అందరం కూడా చదివి ఆ పదాలను ఊరికే ఏదో పండితులైన వాళ్ళు ఏదో చర్చించుకోవడం కాసుగా నిత్య జీవితంలో వాడాలి. ఇక నుంచి మనం ఈ చక్ర రక్షకుడు, ఇంట్లో మోటార్ సైకిల్ చక్రాన్ని కాపాడినా సరే లోలటకాడు అని వాడడం అలవాటు చేసుకుంటే, డ్రెస్సింగ్ టేబుల్ అనొద్దు నిలువుటద్దం, డైనింగ్ టేబుల్ అనొద్దు అన్నాల బల్ల, ఏమి కిచెన్ అనొద్దు వంటశాల వంటగది, బెడ్రూమ్ అనొద్దు పడగ్గది, మాస్టర్ బెడ్రూమ్ అనొద్దు పెద్ద పడగ్గది, చిల్డ్రన్ బెడ్రూమ్ అనొద్దు పిల్లల పడగ్గది, దేవుడు ఉన్నాడు దేవుడు గది. ఇంట్లో ఇంకా ఒక విషయం నమస్కారం పెట్టి చెబుతున్నానండి. పెద్దవాళ్ళు ఉంటారు, మామగారు కానీ తాతగారు, మామగారి గది అనడం అలవాటు చేయండి. పిల్లలకి మామగారి మీద గౌరవం పెరుగుతుంది. అక్కడ ఇంగ్లీష్ మాట ఎందుకండి, మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే మామగారి గది అమ్మమ్మ గారి గది అలా అలవాటు చేసి, దేవుడు ఉంటే దేవుడు గది గొడవ లేదు. ఎలాగో ఈ మామగారు దేవుడి దగ్గరికి వెళ్ళేదేగా ఆవిడ సంతోషిస్తుంది. ఆ మాటలు తెలుగు మాటలు అలవాటు చేయాలి తప్ప ఈస్టర్న్ రూమ్ వెస్టర్న్ రూమ్ బెడ్రూమ్ చిల్డ్రన్ ఏమిటండి ఇది? ఇక్కడ మారాలి వాతావరణం. వింటున్న వాళ్ళందరూ దీని విషయంలో శ్రద్ధ చేయండి. నేను మీ నుంచి కోరుతున్నది అదే. నాకు ఏ పళ్ళు పంచులు పాదాభివందనాలు పారితోషికాలు ఏమీ వద్దు. నన్ను ఎవరు ఏ సన్మానాలు చేద్దామని పిలవకండి, నేను రాను. ఈ సన్మానం నాకు చేయండి. మీ భాష మార్చండి. ఎవరి నోట భారతం వింటున్న వాళ్ళ నోట మమ్మీ డాడీ అనే మాట వస్తే నా దృష్టిలో అది పరమ అపశకునం. నా తల్లి మరణ వార్త నాకెంత ఘోరంగా అనిపిస్తుందో ఇంగ్లీషు మాట నాకంత ఘోరంగా అనిపిస్తుంది. నన్ను మన్నించండి. మాట్లాడడం మానేసినా నేను ఊరుకుంటాను ఇంగ్లీష్ మాట్లాడడం కంటే. మౌనం మంచిది. తెలుగు మాట్లాడే అవకాశం లేనప్పుడు ఈ నోరు అనవసరం, ఈ నాలిక అనవసరం, 32 పళ్ళు అనవసరం, గట్టిగా మాట్లాడాలంటే ప్రాణమే అనవసరం. అంత పట్టుదలతో తెలుగు భాష గురించి పురోగమించాలి. నాకు మీరు ఇచ్చే కానుకది ఇంగ్లీష్ వాడుకు తగ్గించండి, తెలుగు పెంచండి. అందుకోసం ఈ పదాలు ప్రత్యేకం ఏరి చెబుతున్నాను నేను. లోలటకాళ్ళు పరారైపోయారు. అంతమంది సైన్యం అంతా చెదిరిపోతుంటే మొత్తం పరిగెడుతుంటే దుర్యోధనుడికి మండింది. ఏమయ్యా చేతిలో ఆయుధాలు పెట్టుకుని చూస్తున్నారు, తద్దినం భోజనానికి వచ్చిన బ్రాహ్మణుల చేతిలో దర్భలు పెట్టుకుని కూర్చుంటారు వడ్డించే వరకు. అలా ఉంది మీ పరిస్థితి. ఏమి ప్రయోగించరా? కన్నుని బలి చేసేస్తారా? ఆయుధోపజీవులు కారా? ఆయుధాల మీద బతకట్లేదా? అన్నం తిని బతుకుతారా ఏమిటి వీరుడైన వాళ్ళు? వెళ్ళండి, మొత్తం అర్జునుడిని చుట్టుముట్టండి అని భయంకరంగా ఆజ్ఞాపించడంతో మళ్ళీ అర్జునుడు రెచ్చిపోయాడు. మొత్తం సైన్యం అది ఏ రకంగానయ్యా? భరిత క్రోధ మహాగ్రవృత్తి శిడముల్ భంగించుచున్, భరిత క్రోధ మహోగ్రవృత్తి శిడముల్ భంగించుచున్, సుగుతులం ధరణిన్ గోల్చుచు చాపముల్ నరుకుచున్, రథ్యంబులం సంపుచున్, నరుడాభీల పరక్రముండగుడు దైన్యం బంది వెన్నిచ్చి విచ్చిరి వారందరూ. భరిత క్రోధ మహోగ్రవృత్తి శిడముల్ భంగించుచున్, సూతులం ధరణిన్ గోల్చుచు చాపముల్ నరుకుచున్, రథ్యంబులం సంపుచున్, నరుడాభీల పరక్రముండగుడు దైన్యం వెంది వెన్నిచ్చి విచ్చిరి వారందరు. దివ్య సంఘమును తించంచూచి అవ్వీరునిన్ అర్జున ఫల్గున పార్థక కిరీటీ శ్వేతవాహనక బీభత్సో విజయకృష్ణక బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయక. జగదేక వీరుడే. భరిత క్రోధముహోగ్రవృత్తి నాతో పెట్టుకుంటారా? సైన్యానికి కూడా భయపడితే సవ్యసాచి ఎందుకురా? ఇక్కడ కర్ణుడికేదో అవకాశం ఇస్తుంటే సాటి వీరుడు కదా అని, నాకు తెలియని మమకారపు గుంటలు గుండెల్లో మోగుతుంటే ఏమో అని నేను అవకాశం ఇస్తుంటే మీరు నా మీద తిరగబడతారా అని క్రోధం మహోగ్రవృత్తిలోకి మారగా శిడముల్ భంగించుచున్ జెండాలు ఖండిస్తూ, సూతులం ధరణిన్ గూల్చు సారథుల్ని ప్రాణాలు పోయేలా నేల మీద కూల్చేస్తూ, చాపముల్ నరుకుచున్ ధనుస్సులు ఖండించి వారేస్తూ, రథ్యంబులం సంపుచున్ గుర్రాల మెడలు నరికేస్తూ బాణాలతోనే, నరుడు అభీల పరాక్రముండగుడు భయంకరమైన పరాక్రమాన్ని చూపిస్తుంటే దైన్యం వెన్నిచ్చి విచ్చిరి వారందరూ. దీనముఖాలు పెట్టుకుని దైన్యంతో వ్యర్థ వెన్ను చూపి పరిగెట్టారని కౌరవ సైన్యం అంతా. దివ్య సంఘమును తించన్ చూచి అవ్వీరునిన్.
దేవతలు నృతించారండి. అది కర్ణుని యొక్క పరాక్రమం అంటే. అప్పుడు చూడండి దుర్యోధనుని యొక్క క్రౌర్యం, మానవత్వం లేని గుణం. సైనికులు, కౌరవ సైనికులు చూద్దాం, అర్ధరాత్రి అష్టమి నాడు 14వ రోజు రాత్రి చంద్రుడు చీకట్లో యుద్ధం చేస్తుంటే తట్టుకోలేక మీరు మమ్మల్ని చంపినా మంచిదే, మా సైనికులను యుద్ధం మానేయమని కోరుతున్న సైనికులకు కూడా తిండి నిద్ర అవసరమని మాట్లాడిన మహానుభావుడు అర్జునుడు. అందుకే కౌరవ సైనికులు కూడా అర్జునుడి విజయాన్ని కోరుకున్నారు. కానీ దుర్మార్గుడైన దుర్యోధనుడు ఏం చేశాడు అంటే అర్జునుడి బాణాలకి తట్టుకోలేక వెనక్కి పారిపోతున్న సైన్యానికి అడ్డం వెళ్ళి సైన్యాన్ని కొట్టాడండి. చరిత్రలో ఎంత దుర్మార్గుడండి వీడు. వీడి పేరు చెప్పుకోవడానికి, వీడి పాత్ర వేయడానికి కూడా సిగ్గుపడిపోవాలి మనుషులు, తప్పనిసరి వేయాలి. అందుకని దుర్యోధనుడు పాత్ర వేసేమని గొప్పలు చెప్పు, అది మనకు అవమానం. అది తప్పనిసరి వేస్తాం, నాటకంలో ఒకడు వెయ్యాలి కాబట్టి. ఎంత దుర్మార్గుడో చూడండి. పారిపోతున్న సైనికులకు తన సైనికుల మీద తానే బాణాలు వేసి తానే కొట్టి వాళ్ళని చంపేస్తా అంటే ఎలాగో వీడి చేతుల్లో చావడం తప్పదు కాబట్టి వెళ్ళి అక్కడ చావా. అంత దుర్మార్గుడు దుర్యోధనుడు. వెనక్కి పారిపోతున్న సైన్యాన్ని ముందుకు తరిమాడండి, వాడి చేతుల్లో చావడండి, వెనక్కి వెళ్ళడానికి వీళ్ళ అంటే వీడి కోసం దేశం అంతా చచ్చిపోవాలన్నమాట. వీడినా మనం రాజరాజని డైలాగులు చెప్పి కీర్తించేది. ఓ పెద్ద గద వేసుకుని సింహం మీద, సింహం ఆసనం సింహం అయినా సరిపోలా, పక్కన ఉన్నది గద కూర్చున్న వాడిది కుక్క బుద్ధి అయినప్పుడు సింహం మీద కూర్చుంటే ఏమి, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి ఎటువంటి బుద్ధి అండి. ఇవి ఏమైపోవాలండి సైనికులు, ఎందుకు పుట్టారండి సైనికులు? అసలు ఎవడు గెలిస్తే వాడికేమండి. 7 అక్షౌహిణులొక్క పాండవులచే ఏకాదశాక్షౌహిణుల్ వీడెన్ ప్రాణము కౌరవాధములచే. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని చూసి భూమి ఏడుస్తోంది. సాగర ఘోషలో రాశాను నేను, గుండె కరిగిపోయి. 7 అక్షౌహిణులొక్క పాండవులచే ఏకాదశాక్షౌహిణుల్ వీడెన్ జీవము కౌరవాధములచే. వీడైన వాడైన ఎవాడో రాజ్యములేలు ఏమి ఎరుగున్, వీడైన వాడైన ఎవాడో రాజ్యములేలు ఏమి ఎరుగున్. స్వార్థ ప్రకోపములన్ బీడైపోయిన నాదు బిడ్డ ధరణిన్ ప్రేమించువారెవ్వరో. స్వార్థ ప్రకోపములన్ బీడైపోయిన నాదు బిడ్డ ధరణిన్ ప్రేమించువారెవ్వరో. దూసిన కత్తి దూకుడులు దూటల బిళ్ళల ఎట్లు అంగముల్. దూసిన కత్తి దూకుడులు దూషను గుండెలు దూటబిళ్ళలట్లు. దూసిన కత్తి దూకుడులు దూషను గుండెల దూటబిళ్ళలట్లు. ఆ సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్. ఎంత అమాయకులు ఈ సైనికులు. భయపడి పారిపోతున్న సైన్యాన్ని రాజు స్వయంగా అడ్డం కొట్టి నేను చంపేస్తా, ఇంటికెడితే అని చంపి యుద్ధానికి పంపిస్తాడా? ఏమి దుర్మార్గులు పరిపాలించారండి ఈ దేశాన్ని. ఇదా స్వార్థం? మనిషి స్వార్థం ఇంత పైశాచికం అవుతుందా? తమ వాళ్ళ కోసమైనా తాము త్యాగం చేయరా? ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. విచిత్రమైన ఉదాహరణ. పత్రికలో చదివి నేను పావుగంట ఏడ్చి ఆ స్త్రీకి నమస్కారం చేశా. నైజీరియాలో 3 నెలల క్రితం ఉగ్రవాదులు ఒక పాఠశాల మీద, బాలికల పాఠశాల మీద దాడి చేసి 12 నుంచి 15 ఏళ్ల వయస్సు ఉండే, అంటే 8వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుతుండే అమ్మాయిల్ని 300 మందిని కిడ్నాప్ చేశారు నైజీరియాలో. 300 మందిని 3 నెలలు అయింది, విడిచిపెట్టలేదు. ఇంతవరకు ఏమైందో తెలియదు. ఆ దేశం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ దేశంలో ఒక పాప్ గాయని ఉంది, పాప్ కల్చర్లో పడేటువంటి గాయని. పాప్ గాయలు అంటే మనం సాధారణంగా వాళ్ళ పట్ల చాలా హీనమైన దృక్పథంతో మాట్లాడుతూ ఉంటాం. కానీ అందులో ఎంత మానవతావాదులు ఉన్నారో అంటే, ఆవిడ పేరు అకోరియన్ డిజేరియన్, ఆ పేర్లు ఏవో విచిత్రంగా ఉంటే, పేరు కాదు, ఆవిడ మహాసాధ్వి. ఆవిడ ఎంతండి, ఉగ్రవాదులారా మీరు ఈ బాలికలను తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? మీ పైశాచిక కామవాంఛల కోసమే కదా. వాళ్ళకి 15 ఏళ్ళు నిండలేదు, నేను 20 ఏళ్ళు పైన ఉన్నాను, మీకు పనికొస్తాను. ఒక్క రాత్రి 10 మంది నాతో కోరిక తీర్చుకోండి, ఆ పిల్లల్ని వదిలేయమని కోరిందండి. నా తల్లికి నమస్కారం. ఇది త్యాగం. పసిపిల్లల్ని తీసుకెడతారా? 15 ఏళ్ల పిల్లల్ని, అమ్మాయిలు మీరు ఏం చేస్తారో నాకు తెలుసు. మీ రాక్షస కామవాంఛలన్నిటికీ నేను సహకరిస్తాను, నేను చాలా అందంగా ఉంటానని ఆ తల్లి తన ఫేస్బుక్లో, వెబ్సైట్లో తాను సెక్సీగా ఉండే ఫోటోలు పెట్టిందండి. కావాలని వాళ్ళని ఆకట్టు, నేను ఇలా ఉన్నాను, మీరు వచ్చి నన్ను అనుభవించండి. 10 రాత్రులు వరుసగా 10 మంది అనుభవించండి, 100 మంది అనుభవించండి, వాళ్ళని వదిలేయండి. మనం అనుకుంటున్న చాలా ఏదో అటు ఇటు వేషాలు, అర్ధనగ్నంగా ఉంటారనుకునే వాళ్ళు ఇంత అపూర్వ మానవత్వం ఉంది. పవిత్రత కంటే కూడా మానవత్వం చాలా ముఖ్యమండి. మడిగట్టడం కంటే కూడా మానవత్వం చాలా ముఖ్యమండి. గొప్ప మంచివాడు దుర్యోధనుడు, వేదాలు చదివాడు, ఉపయోగం ఏమిటి? దూషణ కత్తి దూకుడులు దూచని గుండెల దూటబిళ్ళలట్లా సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పూనుగల్ పూసిన మోదుగల్ బ్రతుకు పూయని దండుగ పోల చెట్టుగా.
అటువంటి సైనికుల పట్ల మానవతా దృక్పథం లేని దుర్యోధనుడు గెలుస్తాడా? గెలవడు. పరమాత్మ సారథ్యం వహించింది మానవత్వాన్ని గెలిపించడానికి. మరొక్క 23:30 గంటల్లో ఈ యుద్ధ పరిణామాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.